అందరికీ నమస్కారం అండి. మొన్న జరిగిన క్రికెట్ వరల్డ్ కప్కి సంబంధించి ప్రతి ఒక్కరూ చాలా బాధపడ్డ సందర్భం మనం అందరం చూసాం. ఎక్కడ యూనిటీ కనిపించకపోయినా క్రికెట్లో మాత్రం మనం అంతా ఒక యూనిటీకి వచ్చేస్తాం. ప్రతి ఒక్కరూ కూడా యూత్ అంతా ఒక తాటి మీదకి వచ్చేసి ఎందుకు మనం ఇది విన్ చేయలేకపోయాం అన్న పాయింట్లో చాలా రకాలుగా బాధపడ్డ సందర్భం. 2 రోజులు బాధపడ్డ వాళ్ళు ఉన్నారు, భోజనం మానేసిన వాళ్ళు ఉన్నారు, ఎందుకు ఇలా జరిగింది అని ఇంకా అనలైజేషన్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. టుడే ఈజ్ అవర్ స్పెషల్ గెస్ట్ వంక ప్రతాప్ గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఎందుకు మనం ఆ విజయాన్ని సాధించలేకపోయాం అనే పాయింట్ మీద డిస్కస్ చేయబోతున్నాం. వంక ప్రతాప్ గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. సో హ్యాపీ టు సీ యూ అగైన్. కాదు, మీరు నమ్మరు, ఆ రోజు నైట్ తిండి తినకుండా 2 రోజులు కూడా మనిషి అవ్వకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు. అవునండి, చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్ ఉంది. ఎందుకంటే ఆఫ్టర్ 10 consecutive wins, when we could not make it in the finals, it was because otherwise everyone were thinking India the World Cup anesi. So they were so confident, not only complacent but confident also that India is going to win it at any cost. True. The way we were performing in batting, bowling, everything. So it was a big disappointment మీరు అన్నట్టే. కానీ 10 మ్యాచ్లు విన్ అయ్యి ఫైనల్స్లో ఇలా అవ్వడం అసలు అంటే టైడ్ అయిపోయారంటారా మీ ఉద్దేశ ప్రకారం ఫిజికలీ? లేదు మేడం, వరల్డ్ కప్ అనగానే యుల్ గెట్ లాట్ ఆఫ్ ఎనర్జీ ఆటోమేటిక్లీ వెన్ ఇట్స్ ఫైనల్స్. ఇట్స్ whole nation is behind them and playing in India, in our hometown, and 1,20,000 crowd is a huge crowd. So tiredness అనేది ఏముంటుంది మేడం, బట్ see in cricket law of averages ఉంటుంది, where you do well for some time, ఒక బ్యాడ్ గేమ్ అవుతుంది. హానెస్ట్లీ నేను పర్సనల్గా కొంచెం న్యూజిలాండ్ మ్యాచ్ ఐ వాజ్ లిటిల్ ఐ వాజ్ వరీడ్ బికాజ్ ఆ మ్యాచ్ అవుతుందేమో అనేసి. బట్ న్యూజిలాండ్ మ్యాచ్ అయితే వీ ప్లేడ్ ఎక్స్ట్రాడినరీలీ. బట్ అన్ఫార్చునేట్లీ దిస్ గేమ్ హ్యాపెండ్. బట్ కమింగ్ టు ద మ్యాచ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఐ డోంట్ థింక్ దిస్ ఈజ్ అ ఐడియల్ పిచ్ ఫర్ వరల్డ్ కప్ ఫైనల్స్. The pitch, and there was so much of talks that the pitch was not handed over even till the last moment. There were about six pitches were made. They were not sure which one to give it for the match, because you'll have a neutral. కానీ అది నిజమేనా? యాక్చువల్లీ 5 to 6 పిచెస్ చేంజ్ చేశారని నిజమే అంటారా? నిజమే అండి. న్యూట్రల్ క్యూరేటర్ అండ్ వాట్ ఐ హియర్ ఐఎమ్ టైంగ్. సో న్యూట్రల్ క్యూరేటర్ ఉంటుంది యూజువలీ వెనెవర్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా ఇస్ ప్లేయింగ్, యూ విల్ ఫైండ్ పీపుల్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ యాజ్ అ క్యూరేటర్. సో విల్ నాట్ హ్యావ్ our own person as India వాళ్ళు ఉండరు. బట్ till the time we hand over, we have to prepare a wicket and give it. So at that point of view, in New Zealand match, I think the curator appointed by ICC was not happy and he left India after the New Zealand match because ఒక పిచ్ ఒకటి చూపించారు, మన లాస్ట్ మూమెంట్ ఇంకోటి ఇచ్చారు. ఏ పిచ్ అయితే ఆల్రెడీ మ్యాచ్ ఆడిర్రు అదే పిచ్ ఇచ్చారు, ఫ్రెష్ వికెట్ ఇవ్వకుండా లాస్ట్ మూమెంట్ దే షిఫ్టెడ్ టు దిస్ వికెట్. సో హీ వాజ్ నాట్ హ్యాపీ అండ్ ఆల్ దట్. సో ఐ థింక్ కొంచెం కీపింగ్ దట్ ఇన్ మైండ్, ఐ థింక్ దిస్ వాజ్ నాట్ అ ఐడియల్ పిచ్ ఫర్ ఫైనల్స్ ఐ ఫీల్. అంటే సార్ వాళ్ళు ఇచ్చిన పర్ఫార్మెన్స్ కానీ ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ కానీ జనాలు యాక్సెప్ట్ చేయగలిగే స్థాయిలో ఉన్నాయంటారా మీ ఉద్దేశ ప్రకారం? అంటే యాక్చువల్లీ 270 అట్లా కొడితే కొంచెం బాగుంటుండండి. బట్ హానెస్ట్లీ యాజ్ అ క్రికెటర్ ఐ ఫీల్ దే హ్యావ్ అవుట్ప్లేడ్ us in bowling and batting and fielding, all the 3 departments when it came. So pitch was one issue which is I think should have been a fair wicket. అంటే in the sense ఇండియాకి చాలా మంచి బ్యాటింగ్ ఉన్నది, బౌలింగ్ బాగున్నది. సో మనకి ఒక 50-50 పిచ్ ఇస్తుంటే మనం ఇండియాలో బ్యాటింగ్లో బాగా చేయగలుగుతుండే, బౌలింగ్లో బాగా చేయగలుగుతుండే, అండ్ ఫీల్డింగ్ అలా కూడా బాగానే ఉన్నది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఐ థాట్ పిచ్ ఒక ఫేర్ పిచ్ ఇస్తుంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ అ గుడ్ మ్యాచ్ కంటెస్ట్ బిట్వీన్. ఈ పిచ్ ఏమైందంటే కొంచెం ఇది డ్రై వికెట్ ఉండేది. యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ మా గ్రూప్స్లో క్రికెట్ గ్రూప్స్లో చాట్ చేసేటప్పుడు ఆ డ్రై వికెట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే చూసి అన్నాను ఇండియా టాస్ గెలిస్తే ఫీల్డింగ్ చేయాలనేసి. ఎందుకంటే ఆ డ్రై వికెట్లో ఏమవుతుందండి, బాల్ బ్యాట్ పైన ఫాస్ట్గా రాదు, సో షార్ట్స్ ఆడడం ఈజీ ఉండదు. దెన్ స్పిన్నర్స్కి కూడా గ్రిప్ దొరుకుతుంది బౌలింగ్ వేయడానికి, ఫాస్ట్ బౌలర్స్కి కూడా కొంచెం రివర్స్ స్వింగ్ అవుతుంది, అన్నీ అవుతాయి. సో ఫీల్డింగ్ సెకండ్ వాట్ హ్యాపెన్స్ 6:30కి డ్యూ పడుతుందండి. అండ్ అక్కడ అహ్మదాబాద్లో డ్యూ చాలా ఎక్కువ ఉండే, ఒక డే బిఫోరు
Cummins and the manager of Australian cricket team, captain and coach, వాళ్ళు ఆల్మోస్ట్ నైట్ 10:30 వరకు దే వర్ ఇన్ ద గ్రౌండ్ టు సీ ఎంత డ్యూ పడ్డది ఏంటి అనేసి. సో డ్యూ చాలా ఉండేయండి. సో ఈ డ్రై వికెట్ ఏమవుతుందండి, ఆ డ్యూ పడితే రోల్ చేస్తే ఇంకా వికెట్ మంచిగా అయిపోతుంది. సో బాల్ బ్యాట్ పైన వచ్చేస్తుంది, డ్యూ ఉంటే కొంచెం బాల్ స్కిడ్ అవుతుంది, ఇంకా స్పిన్నర్స్కి గ్రిప్ చేయడం కూడా కొంచెం కష్టమవుతుంది. ఎస్పెషలీ కుల్దీప్ వాళ్ళు ఎవరైతే ఓ బోల్ లెఫ్ట్ ఆర్మ్ అన్ఆర్థడాక్స్ స్పిన్ అండ్ ఆల్ దాట్, సో వాళ్ళకి కొంచెం ఇంకా ప్రాబ్లం అవుతుంది. సో అట్లాంటి వాళ్ళకి మనకి మన స్పిన్నర్స్ ఆల్సో మన స్ట్రెంత్, నాట్ ఓన్లీ ఆ ఫాస్ట్ బౌలర్స్, స్పిన్నర్స్కి కూడా గ్రిప్ చేయడం కష్టమవుతుంది, ఫాస్ట్ బౌలర్స్కి మంచి బ్యాట్ పైన వస్తుంది. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ దేర్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ దే హ్యావ్ అవుట్ప్లేడ్ ఇన్ ఆల్ ద 3 డిపార్ట్మెంట్స్ దిస్ పర్టికులర్ గేమ్. కానీ మోడీ గారు వచ్చి వాళ్ళని కన్సోల్ చేయడం నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. హౌ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్ యాక్చువల్లీ? నో ఇట్ వాజ్ రియలీ అ గ్రేట్ గెస్చర్, బికాజ్ ఆ టైంలో మొరాల్ మనకే చూసేటోళ్ళకే ఎంత ఓడిపోతే ఒక సార్ట్ ఆఫ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. మనము ఏడవడం తక్కువ ఉంటుంది అంత 2 మ్యాచ్, సో వీ గెట్ ఇన్ టు సో మచ్ ఆఫ్ డిప్రెషన్. అట్లాంటి టైంలో వెళ్ళి మోడీ అంత పెద్ద మనిషి, ఆ స్టేచర్ మనిషి వెళ్ళి చెప్తే ఇట్స్ అ బిగ్ మొరాల్ కొంచెం. బట్ ఐ థింక్ దట్స్ రియలీ గ్రేట్ ఆఫ్ హిమ్. వెళ్ళి మాట్లాడి ఇట్లాంటివి అయితే ఈ 10 మ్యాచెస్ 10 మ్యాచెస్ మంచిగా ఆడి ఒక బ్యాడ్ గేమ్ అయింది అండ్ అందరినీ హగ్ చేసి అండ్ he was tapping on the back, tap చేసుకుంటా. I think it's really a great gesture by Modi. As a cricketer, మీరు, so you are totally satisfied what they did, and is it right? మ్యాచ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే మనం కొంచెం బ్యాటింగ్లో కొంచెం వి ప్లేడ్ లిటిల్, ఐ థింక్ కొంచెం ఎర్లీ షాట్స్, అండ్ ఇన్ ద సెన్స్ రోహిత్ ఎట్లయితే అవుట్ అయ్యిండు లాస్ట్ ఓవర్ అండ్ 10 runs వచ్చేసినాయి, మేము ఆల్రెడీ ఒక 6-4 వచ్చినాయి, ఆ షాట్ అవసరం లేదని చాలామంది అంటారు. బట్ అట్లనే హీ వాస్ ప్లేయింగ్ ఆల్ ద 10 games. దట్ ఈస్ ద స్టైల్, ఆ స్టైల్లోనే ఆడుతుండే బ్యాటింగ్. సో బట్ వన్ బ్యాడ్ షాట్ అండ్ మళ్ళీ అగైన్ ఇట్ వాస్ సచ్ అ బ్రిలియంట్ క్యాచ్. మళ్ళీ క్యాచ్ పైన కూడా కాంట్రవర్సీ వచ్చినాయి, అది గ్రౌండ్కి తగిలింది, అది తగిలింది. బట్ అవన్నీ అట్ దట్ మూమెంట్ మేడం, ఇఫ్ ఎనీ డౌట్ ఉంటే బ్యాట్స్మెన్ అని అడగాల, ఎంపైర్ అని అడగాల. ఇప్పుడు ఒక రూమర్స్ ఈ స్ప్రెడింగ్ ఇన్ మీడియా దట్ వరల్డ్ కప్ విల్ బి ప్లేడ్, ఫైనల్స్ విల్ బి ప్లేడ్ అగైన్ అనేసి. సో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కాలింగ్ అండ్ ఆస్కింగ్ వరల్డ్ కప్ ఫైనల్స్ మళ్ళీ ఉందంట కదా. మన ఇండియాలో చెప్పంగానే వారు ఆడడానికి అంత పెద్ద ఇది ఉండదు, అయిపోయింది అంత. నేను గ్రౌండ్ పైన ఐ డోంట్ థింక్ ఫైనల్స్ మళ్ళీ ఆడడం అదేం లేదు. బట్ ఫీల్డింగ్, ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ యూ రియలైజ్, though we lost 2 early wickets, not 2 early wickets, we lost Subham and Rohit got out. We were 10th over, I think we were 80 runs for 2 wickets. So at that point of time, I think we got about 10 or 12 fours. మళ్ళీ 10th over నుంచి 40th overకి we only could get about only 4 boundaries. So that is a boundaries రాకపోతే runs. బట్ ద వే దే బౌల్డ్ సో డిసిప్లిన్లీ, అంత పర్ఫెక్ట్. ఈ బ్యాట్స్మెన్కి ఈ హోంవర్క్ చేసారు, ఇది వీక్నెస్, ఈయన స్ట్రెంగ్త్, ఆ దీనిపైన బౌలింగ్ చేయడము దే హవ్ డన్ పర్ఫెక్ట్ ఎగ్జిక్యూట్ చేసారండి. అండ్ ఫీల్డ్ ప్లేస్మెంట్స్. కానీ పిచ్ చూస్ చేసుకోవడం లేదా అసలు ఈ పిచ్ ఎలా ఉంది అనేది చూసుకునేంత టైము వాళ్ళకి ఏమంటారు ఆ ప్రయారిటీ ఉంటుందంటారా ఆ టైంలో, అంత హెక్టిక్ స్కెడ్యూల్లో? పిచ్ చూస్తారండి, డే బిఫోర్ వరకు పిచ్ చూస్తారు, అండ్ ఆన్ ద డే ఆఫ్ ద మ్యాచ్ కూడా తెలిసి ద పిచ్. ఒక హోమ్ అడ్వాంటేజ్ ఇండియాకు ఉంటుంది, వాళ్ళకి మొదలే గ్రౌండ్స్మెన్ చెప్తారు ఈ పిచ్ ఇస్తున్నాం అనేసి. సో దట్ అడ్వాంటేజ్ హోమ్ గ్రౌండ్ విల్ హ్యావ్, డెఫినెట్లీ విల్ హ్యావ్. ఆస్ట్రేలియన్స్కి తెలియదేమో ఏ పిచ్ ఇస్తారో లాస్ట్ మూమెంట్ వరకు, బట్ డెఫినెట్లీ బై దట్ ఇండియాలో డిసైడ్ దే విల్ డెఫినెట్లీ ఆస్ ద కెప్టెన్ అండ్ కోచ్. దట్ అడ్వాంటేజ్ హోమ్ గ్రౌండ్ విల్ హ్యావ్, హోమ్ టీమ్ విల్ హ్యావ్. కానీ 80కే 2 wickets పడిపోయినప్పుడు జనాల్లో ఒక టెన్షన్ స్టార్ట్ అయింది, అబ్బా ఇంత ఫాస్ట్గా వికెట్లు పడిపోయింటారా బాబు అనేది. సో మీరు గెస్ చేశారు యాక్చువల్లీ? అంటే మన ఎక్స్పెక్టేషన్స్ అంతా 400, అక్కడ ఉన్నప్పుడు 80 అనగానే మనకి కొంచెం ఇదైంది మేడం. కానీ బట్ ఆనెస్ట్లీ 80 for 2 in 10 overs ఇస్ అ గుడ్ స్టార్ట్, వెరీ గుడ్ స్టార్ట్. 8 runs per over లెక్క మంచి స్టార్ట్. అండ్ 2 wickets అయినా కూడా బట్ సడన్గా విరాట్ కోహ్లీ అవుట్ అవ్వగానే కొంచెము దెన్ డౌట్ అయ్యింది. బట్ అగైన్ టీమ్ కాంబినేషన్లో ఐ ఫెల్ట్ అశ్విన్ షుడ్ హ్యావ్ ప్లేడ్ ఇన్స్టెడ్ ఆఫ్ సూర్యకుమార్. ద రీజన్ ఏంటంటే సూర్యకుమార్ ముందు ఒక 6 batsmen ఉన్నారు with Jadeja. So 6 batsmen, you are depending on a 7th batsman
టు కమ్ అండ్ పర్ఫామ్ ఫర్ యూ అంత డిపెండ్ అయ్యేది ఉంటే దెన్ దెర్ ఇస్ నో పాయింట్. ఇప్పుడు మన దగ్గర ఉట్టి ఒక 5 బౌలర్సే ఉన్నారు. 5th బౌలర్ ఎవరు, 6th బౌలర్ ఎవరు అంటే మనకి అసలు లేరు. ఐ మీన్ దిస్ గేమ్ ఏం కాలేదు కానీ ఒక చాయిస్ ఫర్ అ క్యాప్టెన్ ఈస్ గాట్ ఓన్లీ 5 bowlers. Among 5 bowlers he has to rotate. We don't have any 6th bowler who can push through ఒక 5-6 overs. Whereas I think they have bowled 7 bowlers are bowled there. వాళ్ళకి అంత చాయిస్ ఉండే వేరియేషన్. ఇప్పుడు ఒక బ్యాట్స్మెన్ ఒక బౌలర్ వేయగానే మేడం ఎనీ టైమ్ వాట్ హ్యాపెన్స్ ఇస్ బ్యాట్స్మెన్ కొంచెం సెటిల్ అవ్వడానికి టైం అవుతుంది. ఎనీ బౌలర్ వెదర్ ఇస్ తెలిసిన బౌలర్ ఉన్నా కూడా ఆ వికెట్ పైన ఎట్లా వేస్తుండే ఏమేస్తున్నాడు జస్ట్ అట్లీస్ట్ ఒక ఫ్యూ బాల్స్ వీ హ్యావ్ టు ప్లే ఫ్యూ బాల్స్ బిఫోర్ మనకి అది అర్థమవడానికి ఆయన ఏం వేస్తుండే, ఎంత టర్న్ అవుతుంది, ఏమవుతుంది. సో దట్ చాయిస్ ఆఫ్ ఇది ఇన్ దట్ సెన్స్ ఐ థాట్ అశ్విన్ షుడ్ హ్యావ్ బీన్ యాడెడ్ one spinner. But again this I am not telling because after postmortem అన్నీ అయిన తర్వాత చెప్పని కాదు. I was discussing on the group with my cricket friends and all that. So that even that period of time I was telling, but then Rohit Sharma said if he won the toss మేము బ్యాటింగ్ చేస్తుండే అనేసి, which was I was surprised anyway. బట్ అది మళ్ళా వాళ్ళ కాన్ఫిడెన్స్ బూస్ట్ తక్కువ అవ్వద్దని అనుకుంటారేమో. ఎందుకంటే మనం ఇక్కడ వికెట్ ఫిజికల్గా చూడకుండానే వెన్ వీ కెన్ టెల్ ఫ్రమ్ హియర్ వాళ్ళు దే హ్యావ్ ప్లేడ్ మోర్ క్రికెట్ మోర్ దిస్ థింగ్ అండ్ దే హ్యావ్ పీపుల్ హూ కెన్ టెల్ దెమ్ క్రికెట్ మొరాల్ డౌన్ అవ్వనొద్దు అని అన్నాడేమో కానీ బట్ అదర్వైజ్ బ్యాటింగ్ ఫస్ట్ చేస్తుంటే ఐ వుడ్ ఫీల్ ద ఎండ్ రిజల్ట్ ఇదే ఉంటుండే. యాజ్ అన్ ఆడియన్స్ మనం ఇన్ ద సెన్స్ మీరంటే క్రికెటర్ అనుకోండి, బట్ ద థింగ్ ఈస్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వాళ్ళు ఇలా ఆడితే బాగుంటుంది, అలా ఆడితే బాగుంటుంది, ఇలా కాకుండా ఇవన్నీ ప్రిడిక్షన్స్ లేదంటే వాళ్ళ ఒపీనియన్స్ చాలా ఫాస్ట్గా త్రో చేసేస్తారు. కానీ గ్రౌండ్లో ఉండే వాళ్ళకి ఆ టెన్షన్ కానీ అక్కడ చేయాల్సిన ప్లానింగ్ కానీ ఇది డిఫరెంట్గా ఉంటుంది కదా డెఫినెట్గా. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో జనాలకు మీరేం చెప్తారు? వాళ్ళ ఒపీనియన్స్ జస్ట్ అలా మాట్లాడడం వదిలేయడం అది ఎంతవరకు కరెక్ట్ అని మీ ఉద్దేశం? జనాల్లోకి అంటే ఎవ్రీ వన్ హ్యాస్ గాట్ సో మచ్ ఆఫ్ ప్యాషన్ ఫర్ ద గేమ్. సో ఎవ్రీ వన్ వాంట్స్ టు గివ్ దర్ వ్యూ ఇట్లా చేయాల్సింది. కానీ అక్కడ ఒక గేమ్ ప్లాన్తో పోతారండి వాళ్ళు. సో దే హ్యావ్ టు స్టిక్ టు గేమ్ ప్లాన్ ఏముంటుంది, ఇన్ కేస్ అది వర్కౌట్ అవ్వకపోతే ప్లాన్ బి అనేది ఉంటుంది. సో దే గో ఇన్ దట్ పారామీటర్స్, దే విల్ నాట్ డూ సంథింగ్ వెరీ డ్రాస్టిక్లీ. సో బట్ దే హ్యావ్ అ గేమ్ ప్లాన్ అండ్ దే విల్ స్టిక్ టు ద గేమ్ ప్లాన్. అండ్ టెన్షన్ ఏంటంటే ఇన్ రియాలిటీ ఆ గ్రౌండ్ పైన ఆడేటోళ్ళకి అంత టెన్షన్ ఉండదండి. ఇది మనం చూసేటోళ్ళకి అంత టెన్షన్ ఉంటుంది. గ్రౌండ్ పైన ఆడేటోళ్ళకి వాడు గేమ్లో ఇన్వాల్వ్ అయిపోయి ఇంకా ఏం ఆలోచన ఉండదు ఆయనకి. గేమ్లో ఇన్వాల్వ్ అయిపోయి ఏం చేయాలి అది అని ఇంకా 1,20,000 మంది అరుస్తుంటే అసలు ఏమి వినిపించదు. స్టేడియంలో ఒక 10 మంది కూర్చొని అరుస్తే అది గట్టి వినిపిస్తుంది మనకి. 1,20,000 మంది అరుస్తుంటే ఏమి వినిపించదు. సో మీ ప్లేయర్స్ కాన్సన్ట్రేషన్ విల్ బి దేర్ ఓన్లీ, ఇట్ విల్ నాట్ బి డైవర్టెడ్. బట్ ఓన్లీ థింగ్ మన క్యూరియాసిటీ ఎంత ఉంటుంది అంటే అది ఇట్లా చేయాల్సి ఉండే అనుకుంటామని. బట్ దోస్ ఆర్ ఆల్ అన్ని పోస్ట్ మార్టమ్. కానీ మీరు ఎప్పుడు ఫిక్స్ అయ్యారు ఇంకా ఇది నష్టపోయాం ఇంకా వి లాస్ట్ ఇట్ అని అనుకున్న పాయింట్ అంటే ఏదని అనుకోవచ్చు? హానెస్ట్లీ అండి, వెన్ వీ లాస్ట్ ద టాస్ కొంచెం ఐ వాజ్ అయ్యో పోయింది అని అనుకున్నాను. అంటే నాకు ఐ వాజ్ ఫీలింగ్ టాస్ కొంచెం చాలా ఇంపార్టెంట్ అనిపించింది ఈ పర్టికులర్ వికెట్ పైన. సో వెన్ దే లాస్ట్ ద టాస్ ఐ వాజ్ లైక్ 30-40% పోయింది మ్యాచ్ అనుకున్నా. బట్ దెన్ వెన్ రోహిత్ ఆయన షార్ట్స్ ఆడుతుండే దెన్ స్కోర్ మంచిగా పోతుంటే దెన్ అనుకున్నా 270-280 ప్లస్ ఐ థాట్ వుడ్ బి అ గుడ్ టోటల్ టు విన్ అని అనగాను. బట్ టు డిఫెండ్ 280 వుడ్ హ్యావ్ బీన్ గుడ్. వాళ్ళకి 280 కొట్టాలంటే అంత ఈజీ కాకపోతున్నాను. ఈవెన్ ఈ డ్యూ బడి కొంచెం ఈజీ అయినా కూడా 280 వుడ్ హ్యావ్ బీన్ ఫెయిర్లీ మంచి ఫైట్ ఇవ్వగలుగుతుండే. కానీ ఇప్పుడు ఒక పిచ్ చూసి ఏరియా చూసి అదే మన ఓన్ ప్లేస్లో అయితే ఒక రకమైన టెన్షన్ ఉంటుంది. వచ్చే ఆడియన్స్లో కనుక విఐపీస్ ఉన్నా కూడా అమ్మ వీళ్ళందరూ వస్తున్నారు మేము ఎలా ఆడతామనే ఒక మైండ్ సెట్ కొద్ది గొప్ప ఎక్కడో ఒక చిన్న మైన్యూట్ పాయింట్ కూడా మనలో ఉంటుంది. నిజానికి ఒక గేమ్ ఇలా ఆడాలి మనం రేపు అని ప్లాన్ చేసుకున్నా అక్కడ పిచ్ కానీ గ్రౌండ్ కానీ అక్కడ ఒక మనకి కోఆపరేట్ చేయలేని పరిస్థితుల్లో అప్పటికప్పుడు గేమ్ చేంజ్ చేసే అవకాశం ఉంటుందా? ఉంటుందండి. దట్ ఈస్ వాట్ మన ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ప్లేయర్స్ కౌంట్స్. సో అక్కడికి వెళ్ళి పిచ్ ఈవెన్ బ్యాటింగ్ చేసేటప్పుడు కూడా ఒకసారి మనకి ఒకటి అనుకొని వెళ్తామండి. నో వన్ కెన్ ప్రెడిక్ట్ ఒక పిచ్ ఇట్లా బిహేవ్ చేస్తుంది అనేసి ఎవరు చెప్పలేడండి. రైట్. ఉట్టి ఒక ఫేర్గా చెప్పగలుగుతారు అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఒకళ్ళు ఒక 70%-80% రైట్ అవ్వగలుగుతారు, ఒకళ్ళు 60% రైట్ అవ్వగలుగుతారు.
అండ్ ఆ గ్రౌండ్స్మెన్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ది బెస్ట్ పీపుల్ టు అడ్వైజ్ అబౌట్ వికెట్. ఎందుకంటే వాళ్ళకి టెక్స్చర్ సాయిల్ తెలుసు. వాళ్ళు వికెట్ ప్రిపేర్ చేస్తే పర్టికులర్ ఇట్లాంటి వికెట్ ప్రిపేర్ చేసిరు అనుకోండి పాస్ట్లో, సరే టర్న్ అవుతుంది ఫస్ట్, మళ్ళీ ఫాస్ట్ బౌలర్స్కి ఇట్లుంటుంది, అట్లాంటి సజెషన్స్ వాళ్ళు ఇవ్వగలుగుతారు. సో ఫ్రమ్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎస్ వెళ్తారు. బట్ అక్కడ వెళ్ళిన తర్వాత ఒక్కొక్కసారి మనం అనుకున్నది అవ్వదు, అయినప్పుడు దే అగైన్ చేంజ్ దేర్ స్ట్రాటజీ కరెక్ట్ ఇమీడియట్లీ. సో ఇప్పుడు మనకి అన్ఫార్చునేట్లీ 10th ఓవర్ తర్వాత 10th ఓవర్ టు 50th ఓవర్ మనకు బౌండరీయే లేదు. సో మనకి బట్ దే బౌల్డ్ సో వెల్ వీ కుడ్ నాట్ హ్యావ్ ఎనీ అదర్ చాయిస్ బట్ టు పిక్ సింగిల్స్ అనేది. మీరు చూస్తే సూర్యకుమార్ యాదవ్కి ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ స్కూప్ షాట్ అండ్ మన కీపర్ పై నుంచి ఆడే ఇవి బాగుంటాయి. బట్ వేరే సూర్యకుమార్కి ఇఫ్ యూ మనం నోటీస్ చేస్తే వాళ్ళు స్లో బౌన్సర్స్ వేస్తుండే, సో ఆయన కొట్టనికి డిఫికల్ట్ అవుతుండే. సో దిస్ మైండ్ గేమ్ వాళ్ళు దే హ్యావ్ ప్రిపేర్డ్ వెల్ అండ్ దే హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ వెల్. అండ్ అఫ్ కోర్స్ లక్ ఆల్సో ఫేవర్డ్ దెమ్ విత్ టాస్. అండ్ లక్ లేనిదైతే ఇంకా ఏం కాదండి, ఆ బిట్ ఆఫ్ 20-30% లక్ హ్యాస్ టు బీ దేర్ ఫర్ ఎనీథింగ్, ఎనీ స్పియర్స్ ఆఫ్ లైఫ్లో. సో సార్ జనరల్గా ఇండియా ఓడిపోతే అందరూ ఫస్ట్ అనేది ఏంటంటే మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయిందేమో అన్న పాయింట్, జస్ట్ లైక్ దట్ దే కమెంట్ జస్ట్ లైక్ దట్. సో మీ ఉద్దేశ ప్రకారం ఏం జరిగింది అని అంటే వాట్ వెంట్ రాంగ్ యాక్చువల్లీ? పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటుంటే మ్యాచ్ తర్వాత ఐ వాజ్ లిస్నింగ్ టు ఎవ్రీవన్, సార్ ఇది మ్యాచ్ ఫిక్స్ అయిపోయింది, ఫిక్స్ చేసారు, సత్తాబాజీ హోగా అది ఇదని ఏదేదో ఉండే నేను నవ్వుకుంటుండే అండి. ఐ డోంట్ థింక్ మ్యాచ్ ఫిక్సింగ్ అట్లాంటివి ఏం లేవండి, ఇప్పుడు లేవండి. ఇట్ వాస్ మేబీ కొంచెం 10 years బ్యాక్ ఉండేమో కానీ, బట్ నాట్ నౌ. ఇప్పుడు ప్లేయర్స్కి ఎంత దొరుకుతుందంటే దే డోంట్ హ్యావ్ టు ఈ ఇట్లలో పోయే అవసరమే లేదండి వాళ్ళకి. దే ఆర్ మంచి పే చేస్తారు, దే హ్యావ్ గుడ్ మంచి స్ట్రేచర్. అండ్ ఇండియాలో ఎస్పెషలీ దే ఆర్ లైక్ గాడ్స్, దేవుడు లెక్క చూస్తారు. సో ఈవెన్ ఒక ఫోటోగ్రాఫ్ కూడా వైరల్ అయిందన్న, ట్రాఫీ పైన కాలు పెట్టుకొని ఉన్నాడు. అవును, అది నిజమేనా? వాళ్ళకి ఇది స్పోర్ట్ అండి, వాళ్ళకి ఇది మన క్రికెట్ అనే మన క్రికెట్ అనేది ఒక రిలీజన్. వాళ్ళకి ఒక స్పోర్ట్, వాడికి ఎప్పుడో ఒక దినం మనకి ఇఫ్ ఈ ఫీల్స్ అరే నేను చాలా ఆడేసిన అంటే వదిలేసి వెళ్ళిపోతాడు వాడు. వాడు వదిలేసి వెళ్ళిపోతాడు. వాడు ఏంటి ఇంకా స్పోర్ట్ బంద్ చేసిండు అనుకుంటాడు. కానీ వాడు పెద్ద ఏదో నేను క్రికెట్ బంద్ చేస్తే నా ఫేమ్. ఇప్పుడు ఇండియాలో అంటే గాడ్స్ లెక్క చూస్తారు, ఎక్కడ పోయినా పబ్లిక్ కొడతారు. మొన్న ఆస్ట్రేలియా కప్పు గెలుచుకొని వెళ్తే అక్కడ ఒక 10 మంది లేరు రిసీవ్ చేసుకోనికి. అదే ఇండియా గేమ్ గెలుస్తుంటే ఇంకో దివాళీ అవుతుండే అది 19th నవంబర్కి. సో ఫర్ దెమ్ ఇట్ ఈస్ అ స్పోర్ట్. వాళ్ళకేంటి, వాళ్ళు ఒక స్పోర్ట్గా ఆడతారు, ఆడి గెలిచిరు, ఓడితే ఎవరు వాడు గెలిచిన తర్వాత ఇప్పుడు సేమ్ థింగ్ గెలిచిన తర్వాత క్యాప్టెన్కి ఇంకా ఎన్నో అంబిషన్స్ అయిపోతాయి. అక్కడ కూడా ఆడు గెలిచిండు అనుకోండి, సరే నేను అచీవ్ చేసుకున్నా, వరల్డ్ కప్ గెలిచాను సర్లే అనుకొని వెళ్ళిపోతాడు అంతనే. వాళ్ళకి స్పోర్ట్. వాడు కప్పు పైన పెడితే మనోడు నెత్తి పైన పెట్టిండు కపిల్ దేవ్, ఆయన కాలు కింద పెట్టిండంటే వాళ్ళ ప్రకారం వాళ్ళు చేస్తారు, మన ప్రకారం మనం చేస్తాం. వాళ్ళకు ఒక అది ఏంటది, అది దేవుడు బొమ్మ కాదు కదండి, వాళ్ళకు ట్రాఫీ అది అంతనే. మనకి ఇట్ ఈస్ అ బిగ్ థింగ్. సో బట్ మ్యాచ్ ఫిక్సింగ్ అనేది ఐ డోంట్ థింక్ అండి ఇప్పుడు లేవు, అవి అస్సలు లేవండి. విత్ సో మచ్ ఆఫ్ చెక్ ఆన్ ది విజిలెన్స్ డిపార్ట్మెంట్స్ అవి ఉన్నాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ జనరేషన్ ఆఫ్ ప్లేయర్స్ ఎస్పెషలీ ఇండియన్ ప్లేయర్స్ ఐ డోంట్ థింక్ ఈ ఇట్లలో వాళ్ళు వెళ్ళారండి. ఎందుకంటే దే ఆర్ గెటింగ్ సో మెనీ అడ్వర్టైజ్మెంట్స్, పేమెంట్స్, ఎండోర్స్మెంట్స్. అసలు అవసరమే లేదండి, ఎక్కడ అవసరమే లేదు. కానీ ఈ సింగిల్ మ్యాన్ కమిటీ అసలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? దానివల్ల ఎంతవరకు ఉపయోగం ఉందంటారు మీ ఉద్దేశ ప్రకారం? మన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సింగిల్ మ్యాన్ కమిటీ పెట్టి బాగానే ఉండండి. బట్ ద రిజల్ట్స్ వేర్ నాట్ యాజ్ ఎంతైతే ఒక న్యాయమూర్తి వచ్చి ఎంత చేస్తాడని ఒక ఎక్స్పెక్టేషన్స్ అనుకున్నాము, ఎంత కరెక్ట్ చేస్తాడనేసి, అటు వాళ్ళ తరఫు నుంచే, వాళ్ళ దిక్కు నుంచే, వాళ్ళ సైడ్ నుంచే చాలా కొన్ని గ్రేవ్ మిస్టేక్స్ అయినాయని నా అభిప్రాయం. వెరీ స్ట్రాంగ్లీ ఫీల్. ఎందుకంటే రూల్స్ లోదా అనేది ఒక రిఫర్మేషన్ స్టార్ట్ అయినాయి మనకి. లోదా అనే రూల్స్ ఒక 2 years దానిపైన ఇన్వెస్టిగేషన్ చేసి ఒక 3-4 కూర్చొని ఇవి చేస్తే మంచిది క్రికెట్కి అనేసి వాళ్ళు క్రికెట్ అసోసియేషన్కి రికమెండ్ చేసి దాన్ని పాస్ చేసి బీసీసీఐ నుంచి సబ్సిక్వెంట్లీ టు ఆల్ అసోసియేషన్స్ ఫామ్ చేశారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి.
సీనియర్ సెలెక్షన్ కమిటీ మినిమం 30 మ్యాచెస్ ఆడాలండి. ఒక సీనియర్ కమిటీలో ఉండనీకి మినిమం 30 మ్యాచెస్ ఆడాలి ఒక ప్లేయర్, 30 ఫస్ట్ క్లాస్ మ్యాచెస్. ఇప్పుడు 5గురిని సెలెక్ట్ చేస్తారు. దాంట్లో ఆ 5గురు 30 మ్యాచెస్లో సెలెక్ట్ చేసిన వాళ్ళల్లో ఎవరైతే హైయెస్ట్ మ్యాచెస్ ఆడతారో, ఎవరైతే సీనియారిటీ వైజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాచెస్ ఆర్ లెవెల్ వైజ్, హీ విల్ బికమ్ ద చైర్మన్. ఇప్పుడు మన దగ్గర హరిమోహన్ అనేసి ఒక 7 మ్యాచ్లు ఆడిండు, ఇంకొక 5 మ్యాచ్లు ఆడిర్రు, ఇంకోడు 4 మ్యాచ్లు ఆడిండు, ఒక 2 మ్యాచ్లు ఆడిండు, ఇంకొకడు 101 మ్యాచెస్ ఆడిండు ఎన్పి సింగ్ అనేసి. హీ ఈజ్ నాట్ మేడ్ ద చైర్మన్. ఇఫ్ యూ లుక్ ఎట్ ద టాప్ 10 సెలెక్టర్స్, సీనియర్స్కి ఏమో 30 మ్యాచెస్ ఉంది క్రైటీరియా, జూనియర్స్కి ఏమో 25 మ్యాచెస్ ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ అని ఉన్నది. సో 5గురు ఇక్కడ, 5గురు ఇక్కడ ఉంటారు. సో మినిమం మ్యాచెస్ ఆర్ 30 and 25. మన 10 సెలెక్టర్స్ తీసుకుంటే సీనియర్స్లో 5, జూనియర్స్లో 5, ఓన్లీ ఒకటే పర్సన్ క్వాలిఫై ఉన్నాడు, ఎన్పి సింగ్ అనేటోడు. ఓకే, మిగతా వాళ్ళందరూ 21 క్వాలిఫై అండ్ ఒకరైతే రంజీ ట్రోఫీ కూడా ఆడలేదు. సో పర్సన్స్ లైక్ పీపుల్ హూ ఆర్ ద కస్టేడియన్స్ ఆఫ్ లా, వాళ్ళే ఇట్లాంటి మిస్టేక్స్ చేస్తారంటే, ఐ మీన్ నాకు తెలియదు. బియాండ్, ఐ డోంట్ నో యాజ్ అ కామన్ మ్యాన్, బియాండ్ దిస్ దర్ ఇస్ సంథింగ్ ఎల్స్. బికాస్ యాజ్ ఫార్ యాజ్ దిస్ థింగ్ మా లోదా ఉన్నది, దాని మన బైలాస్ ఆల్ ద ఏజిఎంలో అందరు అగ్రి అయ్యారు. మన బైలాస్ అనేది ఫామ్ అయింది. ఏదైతే బైలాస్లో ఉందో అదే చేయాలి. అండ్ దాని తర్వాత ఇప్పుడు ఏంటంటే, ఐ టెల్ యూ, మేము ఒక సూపర్వైజర్ కమిటీ అని ఉండే. ఆ సూపర్వైజర్ కమిటీ అని ఉన్నప్పుడు ఏం చేసినాము, వి వే దేర్. అజరుద్దీన్ టర్మ్ హాజ్ ఫినిష్డ్ ఇన్ September 26, 2022లో. దాని తర్వాత వీ హ్యావ్ టోల్డ్ హిమ్ వెరీ క్లియర్లీ నాట్ టు గివ్ ఎనీ అపాయింట్మెంట్స్ టు ఎనీవన్. సో ఇట్ వాజ్ ఓన్లీ అడాక్ కమిటీ. ఇప్పుడు ఈ సింగిల్ మ్యాన్ కమిటీ అన్న తర్వాత కూడా వాళ్ళు కూడా వచ్చి ఒక అడాక్ కమిటీ పెడితే ఈ సెలెక్టర్స్ అపాయింట్మెంట్స్ ఇవన్నీ ఈ ఏజిఎం చేయాల్సినవి అనమాట. ఇప్పుడు మీరు ఒక ఎలక్షన్ ఆఫీసర్ని పెట్టిర్రు, ఎందుకు పెట్టిర్రు? ఎందుకంటే ఒక ప్రొసీజర్ వైజ్ ఒక ఎలక్షన్ ఆఫీసర్ ఉండాలా అనేసి మీరు ఎలక్షన్ ఆఫీసర్ని పెట్టిర్రు. వెన్ యూ ఆర్ ఫాలోయింగ్ ప్రొసీజర్ ఫర్ వన్ దిస్ థింగ్, యూ షుడ్ ఆల్సో ఫాలో ద ప్రొసీజర్ టు అపాయింట్మెంట్స్ ఆఫ్ సెలెక్టర్స్. యూ షుడ్ హావ్ పుట్ అన్ అడాక్ కమిటీ. ఎప్పుడైతే వాళ్ళు ఉండే వరకు అడాక్ కమిటీ, ఆఫ్టర్ ద ఎలక్షన్స్ అయిన తర్వాత లెట్ ద ఏజిఎం డిసైడ్ ఇట్ అని పెట్టాల్సి ఉండే. 2 years అపాయింట్మెంట్స్ ఇచ్చారు. రైట్. మళ్ళీ ఇష్టం వచ్చినట్టు ఒకరికి 19,95,000 శాలరీ, 19,95,000 అనేది ఇండియాలో ఎవరికి లేదు. వీఆర్ మ్యాక్సిమం ఇట్ ఈ 6 lakhs 7 lakhs. ఇప్పుడు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చేసారు. ఇప్పుడు దుర్గాప్రసాద్ అన్న ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు, ఆయన క్రికెట్ తెలియదు, పిచ్ సైజ్ తెలియదు, ఇది తెలియదు, ఏం తెలియదు. ఇప్పుడు ఆయన తెచ్చి పెట్టి అట్లీస్ట్ ఈ షుడ్ హావ్ ఆస్క్డ్ సమ్ సీనియర్స్ క్రికెటర్స్, టెస్ట్ క్రికెటర్స్ పిలిచేదో అడగాల్సి ఉండే, ఏదో చేయాల్సి ఉండే. అపాయింట్మెంట్స్ ఇచ్చేసారు. 2 years అపాయింట్మెంట్స్. 2 years అపాయింట్మెంట్స్ ఎట్లా ఇస్తారండి? ఏదైతే ఐ థింక్ కొన్ని ఇట్లాంటి మిస్టేక్స్ చేసారు. దాని తర్వాత క్లబ్స్ తీసేసి 57 క్లబ్స్ని బార్ చేసారు. సో దెర్ ఈస్ అ ట్రాక్టబుల్ అండ్ ఇంట్రాక్టబుల్ అనే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఉన్నది. అంటే నాకు తెలిసినంత మట్టుకి మనిషికి ఒక 4 clubs ఉన్నా 3 clubs తీసేసి ఒక క్లబ్ ఓటింగ్ ఉంటుంది, 2 ఉన్నా ఉంటుంది, 5 clubs ఉన్నా ఒక ఓటు ఉంటుంది, 10 clubs ఉన్నా ఒక ఓటు ఉంటుంది. కానీ ఉన్న 57 clubsని తీసేసారు. సరే తీసేసిరు ఎందుకు అంటే, సరే మీ బ్రదర్ ఒక టీంలో ఉన్నాడు, నువ్వు ఒక టీంలో ఉన్నావు, ఇద్దరు ఓన్ బ్రదర్స్, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని తీసేసారు. మళ్ళీ తీసేస్తే ఒక 15 clubsని అట్లనే పెట్టేసారు. ఐ హ్యావ్ గివెన్ ఎ రిప్రజెంటేషన్ టు సుప్రీం కోర్ట్. I have given a representation to Mr. Nageshwar Rao. I have given a representation to Mr. Sampath Kumar. I have mailed it. ఏ కోర్ట్ అయినా అన్యాయం చేయమని అయితే చెప్పదు కదండి, కరెక్ట్ చేయమని చెప్తుంది. ఒక కోర్ట్ ఆర్డర్ ఇచ్చారు, సుప్రీం కోర్ట్ ఆర్డర్ ఇచ్చారు. ఆ సుప్రీం కోర్ట్ ఆర్డర్ ఇస్తే యూ కెన్ గివెన్ రిప్రజెంటేషన్, సార్ సమ్ క్లబ్స్ ఇవి అయితే ఉన్నాయి దీని కింద, అండ్ సుప్రీం కోర్ట్ హ్యాస్ గివెన్ దెమ్ రైట్ టు డూ ఇట్. సుప్రీం కోర్ట్ హ్యాస్ గివెన్ అ రైట్ టు డూ ఇట్. అప్పటికి చేయలేదు. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ అ ఫెయిర్ ఎలక్షన్. అంటే ఎవరు ఎందుకు పాయింట్అవుట్ చేయట్లేదు సార్ దీన్ని, ఎందుకు ఫైట్ చేయట్లేదు? యాక్చువల్లీ అడిగేవాళ్ళే లేరు అక్కడ కూడా. నేనైతే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి మెయిల్ పెట్టినానండి, నాగేశ్వరరావు గారికి మెయిల్ పెట్టినాను, అండ్ మన ఎలక్షన్ ఆఫీసర్ కూడా మెయిల్ పెట్టినాను. మరి రెస్పాన్స్ ఏంటి సార్? ఇవ్వలేదు, అసలు రిప్లై కూడా ఇవ్వలేదు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ బాధాకరమైన విషయం. రిప్లై అని ఇవ్వాలి కదండి. ఏదన్నా నాకు అట్లీస్ట్ నేను ఎక్కడ రాంగ్ ఉంటే నాకు తెలుస్తుంది కదండి.
నేను ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నా, ఇప్పుడు నేను అడిగినా, నేను ఇక్కడ మీరు ఇట్లా తప్పు అనుకుంటారు రాంగ్ అంటే అట్లీస్ట్ ఇక్కడ నేను మాట్లాడే అవసరం ఉండదు కదా. కరెక్ట్. నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ అపాయింటెడ్ ఫార్మర్ సుప్రీం కోర్ట్ జడ్జ్. సో వెన్ ఐఎమ్ టాకింగ్ విత్ సమ్ ప్రూఫ్ అండ్ ఎవిడెన్స్. కరెక్ట్. సో అది కొంచెం బాధగా ఉన్నది. అంటే మేము చాలా ఎక్స్పెక్ట్ చేసినాము, నాగేశ్వరరావు ఫెయిర్ మ్యాన్ వచ్చి మంచి చేస్తాడు ఇదని. అంత ఎంతైతే ఎక్స్పెక్ట్ చేసినంత సాటిస్ఫాక్షన్ లేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ సెలెక్టర్స్ ఉండనండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ సరే క్లబ్స్ అనేది ఓకే అండి, ఫెయిర్ ఎనఫ్, క్లబ్స్ తీసేసారు బాగానే ఉంది, అంత బాగానే ఉంది. బట్ సెలెక్టర్స్ మీరు క్రికెట్ని డెవలప్మెంట్ చేస్తా అని వస్తే అవైతే కరెక్ట్ చేయాలి కదండి. కరెక్ట్. అండ్ మన దగ్గర ప్లేయర్స్ లేరని కాదు, బుక్లో ఏముందంటే మన దగ్గర ప్లేయర్స్ లేకపోతే నేబరింగ్ స్టేట్స్ నుంచి వీ కెన్ అపాయింట్. మన దగ్గర ప్లేయర్స్ ఉన్నారు, మన దగ్గర పీపుల్ ఆర్ ప్లేడ్ ఫర్ ఇండియన్ ప్రాబల్స్లో రాజేష్ యాదవ్ అని ఉండే, రమణమూర్తి అని ఉన్నాడు, అరవింద్ శెట్టి ఉన్నాడు, నోయల్ డేవిడ్ ఉన్నాడు, అహ్మద్ ఖాదిర్ అని IPL ఆడిండు. సో దే సో మెనీ ప్లేయర్స్ ఆర్ అవైలబుల్. కానీ నిజంగా క్రికెట్ అంటే ప్రాణం పెట్టి అదొక ప్యాషనెట్గా ఉండేవాళ్ళు వాళ్ళని సెలెక్ట్ చేయట్లేదు. సో ఇక్కడ కొన్ని పర్టికులర్ వాటికే ప్రయారిటీస్ ఉన్నాయి అనేది అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం సార్? ఈవెన్ జూనియర్ లెవెల్లో కానీ సీనియర్ లెవెల్లో కానీ ఒక్కటండి, సెలెక్షన్ ఈజ్ ద థ్యాంక్లెస్ జాబ్ అండ్ ద మోస్ట్ డెలికేట్ జాబ్ ఈజ్ సెలెక్షన్స్. ఎందుకంటే మీరు నోటీస్ చేస్తే ఒక 200 పీపుల్ పర్ఫామ్ చేసిన వాళ్ళు యావరేజ్గా 200 పీపుల్ ఉంటారు పర్ఫామ్. అవుట్ ఆఫ్ 500 పీపుల్ 200 పీపుల్ వరకు 200 ప్లేయర్స్ వరకు 19-20 టైప్లో ఉంటారండి అందరూ. ఇప్పుడు దాంట్లో ఒక మిడిల్ ఆర్డర్ ఉందనుకోండి, మిడిల్ ఆర్డర్లో మీకు ఒక 5 బ్యాట్స్మెన్స్ తీసుకోవాలి. అక్కడ పర్ఫామ్ చేసిన వాళ్ళు ఒక 50 మంది ఉంటారు. ఈ 200లో ఒక 50-60 బ్యాట్స్మెన్స్ ఉంటారు. పర్ఫామ్ చేసిన వాళ్ళు 50-60 మంది ఉంటారు. ఇప్పుడు ఆ 50-60లో సెలెక్టర్స్ ఎవరైతే వాళ్ళు కరెక్ట్ అనుకున్నారో పాస్ట్ వాళ్ళు ఎప్పుడైనా ఆడిరు, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ ఇయర్ పర్ఫార్మెన్స్ మంచిగా ఉండదు, ఒక మంచి ప్లేయర్ది ఒక బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది ఈ ఇయర్, మన సెలెక్టర్స్ తీసుకుంటారు ఎందుకంటే పాస్ట్ చూసిరు అనేసి. రైట్. సో దట్ ట్రస్ట్ సెలెక్టర్స్ విల్ హ్యావ్. అపార్ట్ ఫ్రమ్ దట్ కొంతమంది పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళని కూడా చూడాల్సి వస్తుంది. బట్ ఎవరైతే ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళని అవాయిడ్ చేయలేరు. అవును. అంటే ఇప్పుడు ఒకడు 300 కొట్టిండు, ఇంకోటి రెండు ఒక 100 కొట్టిండు అనుకోండి, 300 అవాయిడ్ చేయలేరు. కానీ అందరూ ఒక 200లో ఒక 10 మంది ఉన్నారనుకోండి, 10 మందిలో వాళ్ళు హీ హ్యాస్ టు సెలెక్ట్ 4-5 ఓన్లీ. కరెక్ట్. బికాస్ టీమ్ కాంబినేషన్ ఉండాలి. వికెట్ కీపర్ ఒకరిని సెలెక్ట్ చేయాలా, దాని ఫాస్ట్ బౌలర్స్ని ఒక 2-3 చేయాలా, స్పిన్నర్స్ని చేయాలా, 2 ఓపెనర్స్ ఉంటారు, మిడిల్ ఆర్డర్ ఉంటుంది. సో అక్కడ ఇట్ విల్ బికమ్ ఎ వెరీ టఫ్ జాబ్. There are rumors that favors are taken and some extent they are true. I don't disagree to that. But again, when you look at genuinely, selector's job is not a very easy job to do it. ట్రూ ఐ అండర్స్టాండ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, నాతో చాలామంది యాజ్ ఎ స్పోర్ట్స్మెన్గా నాతో అన్నది ఏంటి అని అంటే, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చాలా దారుణంగా ఉంది రైట్ నౌ, వాళ్ళు ఏం చేయట్లేదు అనేది వాళ్ళ వాదన. అట్ ద సేమ్ టైం నేను రీసెంట్గా బెంగళూరు వెళ్ళడం జరిగింది అశ్విని నాజప్ గారి ఇంటర్వ్యూకి. ఆవిడ మొత్తం అన్ని రకాల స్పోర్ట్స్ గురించి చాలా డీటెయిల్గా మాట్లాడారు. కూర్గ్లో వాళ్ళది ఒక అకాడమీ ఉంది, స్పోర్ట్స్ కమ్ ఎడ్యుకేషన్ని చాలా రెండింటిని సమానంగా ఆవిడ ట్రీట్ చేసి ఒక అకాడమీ ఒకటి పెట్టారు, ఎడ్యుకేషనల్ అకాడమీ కమ్ స్పోర్ట్స్ అకాడమీ. సో అక్కడ క్రికెట్ అసోసియేషన్ ఈజ్ డూయింగ్ రియల్లీ వెరీ గుడ్ అని చెప్పని. సో మనం ఎందుకు అలా చేయలేకపోతున్నాము అని అంటే మీ ఉద్దేశ ప్రకారం మనకున్న హడిల్స్ ఏంటి? అంటే కొంచెం వీ హ్యాడ్ సమ్ కొంచెం రాంగ్ పీపుల్ ఉన్నారు, ఫార్మర్ క్రికెటర్స్ ఉన్నారు, కొంచెం హర్షద్ అయ్యూబ్ వాళ్ళు కొంచెం ఆ కెనోపీ కాంట్రవర్సీలో అట్లలో ఉన్నారు బాగా. సో కొంచెం అయినాయండి, అంటే చాలా హైక్డ్ ప్రైజెస్ చేసారు, దాని తర్వాత చైర్స్ అవి ఇవి బాల్స్ ఇవి అన్నీ అయినాయి, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఒకటి ఏంటండి, దట్స్ వాట్ ఐ సే, అడ్మినిస్ట్రేషన్ ఒక పక్కనకి ఉంటే క్రికెట్ దాని పార్టీకి అది నడుస్తే అడ్మినిస్ట్రేషన్ గురించి ఎవరు పట్టుకోడండి. కరెక్ట్. ఎవరు నో వన్ వాంట్స్ నో కెనోపీ వేసిరా ఇది వేసిరా, యాజ్ లాంగ్ ఎస్ క్రికెట్ ఈజ్ జెన్యున్లీ టేకెన్ కేర్. I don't think people are bothered what administrators do. ఆ కెనోపీ 30 కోట్లు వేసిరా, 10 కోట్లది 30 చేసిరా, 20-30 చేసిరా అది. సో అది క్రికెటర్ ఐ ఓన్లీ ఫీల్ దట్ క్రికెట్ అనే దాన్ని వదిలేసేయాలి. అడ్మినిస్ట్రేటర్స్ ఎవరైనా ఉన్నారు వాళ్ళు ఉన్నారు. అంటే పాస్ట్లో కొంచెం మన దగ్గర బ్యాడ్ అడ్మినిస్ట్రేటర్స్, అంటే అసలు అంటే క్రికెట్ ఐడియా లేని వాళ్ళు సెక్రటరీ అయ్యారు, వాడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మొదలే చదివేసిండు వాడు సెక్రటరీ.
సో అట్లాంటి విజయానంద్ అనేసి, సో అట్లాంటి జోకర్స్ ఉన్నారు మా దగ్గర. సో అట్లాంటి వాళ్ళు సెక్రటరీ అయితే ఇంకా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అసోసియేషన్ ఎక్కడికి పోతుంది అనేసి. ట్రూ. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఒక మంచి క్రికెట్ అసోసియేషన్ నుంచి వస్తే మాత్రం మిగతా అన్నీ కనుమరుగైపోతాయి. అద్భుతమైన క్రికెటర్ వచ్చారా అని చెప్పని ఆ పని కూడా మనకి ఇక్కడ జరగట్లేదేమో అనేది ఒక చిన్న డౌట్ సార్. లేదండి, అది 100% కరెక్ట్. ఆ పని కూడా జరగటం లేదు. సి ఒక్కటి ఏంటంటే వాట్ ఐ వుడ్ ఆనెస్ట్లీ ఫీల్ ఇస్, సి అడ్మినిస్ట్రేషన్ ఈజ్ అ డిఫరెంట్ జాబ్. ఎస్ సార్. క్రికెట్ ఈజ్ అ డిఫరెంట్ జాబ్. క్రికెటర్స్ అనేటోళ్ళు క్రికెట్లు ఉండాలండి, అడ్మినిస్ట్రేటర్స్ అనే అడ్మినిస్ట్రేటర్స్ ఉండాలి. సి ఒక్కటి ఐ రియలీ లైక్ అబౌట్ కేటీఆర్ గారు ఏంటంటే ఇప్పుడు వరకు ఒక్క ప్లేయర్ గురించి ఆయన ఫోన్ చేయలేదండి ఎప్పుడు. ఓకే. ఎప్పుడు లాస్ట్ టైం ఐ వాజ్ ద సెలెక్టర్ నార్ ఈ టైం ఒక్క ప్లేయర్ గురించి సెలెక్ట్ చేయడండి. అండ్ దట్ గోస్ సేమ్ విత్ అసద్ ఓవైసీ ఆల్సో. స్పోర్ట్స్ గురించి ఈ నెవర్ సేస్ స్పోర్ట్స్లో పాలిటిక్స్ నై అన్న. ఎవరైనా పోతే కూడా దే సింప్లీ సే నో. అవునా, ఆయన కూడా అదే అంటారా? సీరియస్లీ. దట్స్ నైస్. అసద్ ఆల్సో ఈస్ ప్లేడ్ లాట్ ఆఫ్ క్రికెట్, జూనియర్ క్రికెట్ అండ్ ఆల్ దట్. బట్ కేటీఆర్ గారు అండ్ అసద్ దే డోంట్ ఒక కాల్ చేయరు ఎవరికి, ఎనీ సెలెక్టర్స్కి ఈ ప్లేయర్ని సెలెక్ట్ చేయమని ఎప్పుడు చెప్పరు. దట్ ఐ రియలీ అప్రిషియేట్ అబౌట్ బోత్ ఆఫ్ దెమ్. సో అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీకు మొత్తం డీటెయిల్స్ తెలుసు, ఇన్ అండ్ అవుట్ ప్రతిదీ తెలుసు. మన ఇండియాకి ఒక మంచి క్రికెటర్స్ని, అద్భుతంగా ఆడే క్రికెటర్స్ని అందించాలి, మన హైదరాబాద్ నుంచి కూడా కొంతమంది ఉండాలి అనేది మనం అనుకుంటూ ఉంటాం కదా కామన్గా. సో దానికి ఏం చేస్తే బాగుంటుందని మీరు కొన్ని సజెషన్స్ ఇస్తారు అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనకి ఈ అకాడమీ ఏదైతే ఉందండి దాన్ని ఇట్ హ్యాస్ టు బీ థరోలీ స్క్రూటనైజ్డ్. అండ్ మన మంచి ప్లేయర్స్ ఎవరైతే ఉంటారు కదండి, ఒక 5 బ్యాట్స్మెన్స్ 5 బౌలర్స్, వాళ్ళని వీ షుడ్ సెండ్ దెమ్ అబ్రాడ్. ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఏమవుతుందండి, దే హ్యావ్ ప్రొఫెషనల్ అకాడమీస్. ఫాస్ట్ బౌలర్స్కి ఒకటి గ్లెన్ మెగ్రాత్, అలాంటి ప్రొఫెషనల్ అకాడమీస్ మన దగ్గర లేవంటారా మీ ఉద్దేశ ప్రకారం? మన దగ్గర లేవండి అవి. అంటే ఇప్పుడు అక్కడ ఒక గ్లెన్ మెగ్రాత్ అని బ్రెట్లీ వాళ్ళు ఉన్నాయి కదండి, వాళ్ళ అకాడమీస్. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు దే ఓన్లీ టేకప్ ఫాస్ట్ బౌలర్స్. మన దగ్గర ఫాస్ట్ బౌలర్ ఉంటాడు, స్పిన్నర్ తీసుకుంటాడు, స్పిన్నర్లు వికెట్ కీపర్లు వాళ్ళ గురించి చెప్తాడు. అంటే దట్ ఈస్ నాట్ దేర్ ఇది, వాళ్ళు దే ఆర్ నాట్ దేర్ స్పెషలైజేషన్. సో ఇవి ఏమైతే అంటే ఇప్పుడు ఒక ఫాస్ట్ బౌలర్స్ గురించి చెప్తే ఆల్ ద లైఫ్ వాళ్ళు క్రికెట్ ఆడిరు, వాళ్ళకి ఐడియా ఉంటుంది. వితౌట్ ఆలోచన, వితౌట్ థింకింగ్ ఇంత పెద్ద క్రికెటర్స్ కారు వాళ్ళు. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఆ లిమిటేషన్స్ తెలుసు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఈ ఫార్మర్స్ అండి. దే ఆర్ వెరీ ప్రొఫెషనల్. దే విల్ టెల్ ఓన్లీ వాట్ దే నో. మీకు ఏది తెలుసో అది చెప్తారు. దాని తప్ప నువ్వు ఇది చేయి అది చేయాలి అన్నీ తెలిసినట్టు బిహేవ్ చేయరు. మనకు కొంచెం ఇండియన్ మెంటాలిటీ అది. మనకు తెలియని కూడా కొన్ని ఏవో మాట్లాడేస్తుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైతే వాళ్ళది ఉన్నది దే టాక్ అబౌట్ దట్, దే టీచ్ అబౌట్ దట్. రైట్. సో మన దగ్గర ఎవరైతే మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు, ఒక 4 వీక్స్కో 5 వీక్స్కో ఆస్ట్రేలియాకి పంపించాలా, దెన్ యూ హ్యావ్ టు సెండ్ ఇట్ టు ఇంగ్లాండ్ ఉన్నారు. సో ఇట్లాంటి ప్లేసెస్లో ఏమవుతాయండి, దే టెల్ ఫైనల్ పాయింట్స్ ఆఫ్ ద గేమ్. మన ఇండియాలో లేరు అని కాదు, బట్ ఏమవుతుందంటే ఒకసారి ఒక బయట పోతే అది వేరే ఎక్స్పోజరు, వేరే పిక్చర్స్. దాని తర్వాత అక్కడ ట్రైనింగ్ ఈజ్ సో ప్రొఫెషనల్. ఫిట్నెస్ ఇట్ ఈస్ సో ప్రొఫెషనల్. ఒక ఫాస్ట్ బౌలర్స్కి ఏమేమి మసిల్స్ కావాలా, ఏ మసిల్స్ డెవలప్ చేయాలా, ఈయన దగ్గర ఇవి బాగున్నాయి, ఈ మసిల్స్ డెవలప్ చేయాలి, లెగ్స్, హ్యామ్స్ట్రింగ్ అట్లాంటివి ఏమన్నా. సో దే గో ఇన్ సో డీటెయిల్. సో ఒక్క 1 సీజన్ పోయేసి వస్తుంది, యూ ఫీల్ దట్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ దట్. సో ఐ థింక్ వీ షుడ్ డూ దట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్. ఈవెన్ సేమ్ ఫర్ ద ఆస్ట్రేలియన్ పీపుల్. వాళ్ళు కూడా మన ఇండియాకి స్పిన్నర్స్ని పంపించచ్చు, బికాజ్ వీ హ్యావ్ సో మెనీ గుడ్ స్పిన్నర్స్ హూ కెన్ టీచ్ అండ్ ఎవ్రీథింగ్. ఈవెన్ ఫాస్ట్ బౌలర్స్ అంతా మనం ఉన్నారండి, బట్ స్పిన్నర్స్ అంటే మన దగ్గర ఎక్కువ ఉన్నారు, బికాజ్ మన పిచ్చెస్ అవన్నీ మనకి కొంచెం స్పిన్నర్స్కి హెల్ప్ఫుల్ ఉంటాయి. సో దే కెన్ సెండ్ హియర్. ఇంకా వాళ్ళకు కూడా వాళ్ళ బ్యాట్స్మెన్స్ ఇక్కడ వస్తే ఇండియాలో స్లో పిచ్చెస్లో ఎట్లా ఆడాలా, ఏం ఆడాలా అనేది వాళ్ళకి ఆ ఏజ్ గ్రూప్ నుంచే దే విల్ స్టార్ట్ గెట్ దట్. సో ఆ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ అనేది వీ షుడ్ కీప్ డెవలపింగ్ మోర్. అట్ ద సేమ్ టైం ఈవెన్ టూర్స్ కూడా అండి. ఒక అండర్-19 టూర్ ఉంది, ఒక 4 వీక్స్ బయట పంపించాలండి. 4 వీక్స్ బయట పంపించేసి ఒక 10 to 12 మ్యాచెస్ ఆడిపిస్తే వాళ్ళకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. మళ్ళీ వాళ్ళు కూడా మన దగ్గరికి వస్తే మనం కూడా వాళ్ళని హోస్ట్ చేసి మనం ఒక 10-12 మంచి క్వాలిటీ మ్యాచెస్ ఆడిపిస్తే వాళ్ళకి ఎక్స్పీరియన్స్. సో ఈ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ఐ థింక్ కొంచెం వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ఆన్ దట్. ట్రూ. కానీ నిజానికి అంత ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు కష్టం కదా సార్. సో ఇవంతా ఎవరు బేర్ చేస్తారు ఇన్ కేస్ బయటకు మనం ఆ వ్యక్తిని పంపించాలి అని అంటే? హూ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ ఆల్ దోస్ థింగ్స్? అంటే
ఏంటి? ఫైనాన్షియల్లీ అసలు ఫైనాన్షియల్లీ నో వన్ హ్యాస్ టు పుట్ దేర్ హ్యాండ్స్ ఇన్ ద పాకెట్ అండి, బికాస్ ఇట్స్ BCCI is giving so much of money to the local associations. Yeah. If properly spent, even if it's 50% spent properly, you can do wonders. అదే కదా, ఆ 50% కూడా జరగట్లేదనే కదా బాధ. థింగ్ ఏంటంటే ఇప్పుడు కొంచెము స్క్రూటినీ వచ్చేసింది. ఇప్పుడు లోధా కమిటీ రికమెండేషన్స్ ఏదైతే వచ్చింది కదండి, దాంట్లో ఏం చేశారంటే CEOకి పవర్ఫుల్ ఇచ్చేసారు. CEO, they have made him powerful. Right. Decision makers are apex council. But CEO has become the powerful who has to look after everything, check signing, auditing, దాని తర్వాత టెండర్స్ కాలింగ్ ఎవ్రీథింగ్ CEO అనే టైంకి ఇచ్చిండు. అది కూడా 100 crores కంపెనీకి హీ హ్యాస్ టు బీ డైరెక్టర్ ఆర్ సంథింగ్ అవి ఉన్నాయి. ఐఎమ్ నాట్ వెరీ ష్యూర్ అబౌట్ ఇట్. సో ఆ క్రైటీరియా ఉంది. సో అక్కడ ఏం చేశారంటే అండి, వాళ్ళు అడ్మిన్ ఎక్కువ చాలామంది అండ్ దే మేడ్ ఇట్ వెరీ కేటగిరీ వెరీ క్లియర్ దట్ పొలిటీషియన్స్ ఉండొద్దు, బిజినెస్ మెన్స్ ఉండొద్దు, దిస్ ఈజ్ ఫర్ క్రికెటర్స్ అండ్ క్రికెటర్స్ ఉండాలా అనేసి. సో దట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ స్క్రూటినీ కొంచెం ఇట్ విల్ హెల్ప్ టు గ్రేట్ ఎక్స్టెంట్, దో ఐ మే నాట్ సే 100% అయిపోతుందని, బట్ ఇట్ రియలీ హెల్ప్ టు గ్రేట్ ఎక్స్టెంట్. కానీ నిజంగానే ఆర్థికంగా వెనుకబడి ఉండి వాళ్ళు గ్రేట్ ప్లేయర్స్ అయితే అది స్టేట్ లెవెల్లో దాటి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని అంటే మాకు మీలాంటి వాళ్ళు సపోర్ట్ కావాలి అని అనుకునే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చా? చేయొచ్చండి. 100% అండి, 100% అండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ మనం డిస్ట్రిక్ట్స్కి అంత మనము వి డోంట్ గివ్ అంత ఇది ఇవ్వమండి డిస్ట్రిక్ట్స్లో ప్రయారిటీ. అట్లీస్ట్ స్టేట్ లెవెల్లో రావాలా? వేరే ప్లేసెస్లో అండి డిస్ట్రిక్ట్స్ ఆర్ చాలా పవర్ఫుల్. ఎగ్జాక్ట్లీ సార్, ఎందుకంటే ఈ ప్లేయర్స్ అందరూ డిస్ట్రిక్ట్స్, స్టేట్స్, నేషనల్ లెవెల్ ఆడిన తర్వాత కదా ఇంటర్నేషనల్ లెవెల్ వరకు వచ్చేది. అండ్ ఇంకోటి ఏంటండి, ఇప్పుడు ఐ గివ్ అన్ ఎగ్జాంపుల్. యూపీ నుంచి మ్యాక్సిమమ్ పీపుల్ ఆర్ ఇంటూ IAS, IPS అండ్ ఎవ్రీవేర్. సో ఒకసారి వన్ సీనియర్ పోలీస్ ఆఫీసర్, ఐ డోంట్ నేమ్ హిమ్, సో ఐ ఆస్క్డ్ హిమ్, మీ దగ్గర నుంచి అంతమంది ఉంటారు సార్, ఇండియా అంతా ఒక 30% ఉంటే మీ దగ్గర 70% ఉంటారు యూపీ నుంచే, బీహార్ నుంచి. అయితే అడిగిన ఎందుకంటే ఆయన ఒకటే అన్నాడు, మాకేం పనులు ఉండవు, ఐదర్ నువ్వు అట్టి పనులు అవి ఆటో డ్రైవింగ్ చేసుకోవాలా, లేదా నువ్వు IAS, IPS అవ్వాలా. ఓన్లీ 2 choices. పీపుల్కి దే డోంట్ హ్యావ్ అదర్ ఎంటర్టైన్మెంట్. సేమ్ థింగ్ ఈ డిస్ట్రిక్ట్స్లో కూడా ఏమవుతుందంటే అడ్వాంటేజ్, డిస్ట్రిక్ట్స్లో పోతే అక్కడ పిల్లలు బికాస్ దే ఆర్ అప్బ్రింగింగ్ ఇన్ హార్డ్ వే అండ్ ఎవ్రీథింగ్, దే ఆర్ వెరీ టఫ్. కరెక్ట్. ఫిజికల్లీ అండ్ మెంటలీ కరెక్ట్, చాలా టఫ్ ఉంటారు. సో ఆ ఒక అడ్వాంటేజ్ ఇప్పుడు ధోని జార్ఖండ్ నుంచి వచ్చిందండి, అక్కడ ఏమున్నాయి క్రికెట్. కరెక్ట్. హెస్ బికమ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్లేయర్స్, క్యాప్టెన్, ఎవ్రీథింగ్ నౌ. సో డిస్ట్రిక్ట్ క్రికెట్ కాన్సన్ట్రేట్ చేస్తే ఐ థింక్ లాట్ విల్ మేక్ డిఫరెన్స్. అండ్ మన దగ్గర ఉన్న డిస్ట్రిక్ట్స్కి అండ్ ఇప్పుడు యాడెడ్ 33 districts, ఇప్పుడు ఆ 33 districts అఫిలియేషన్ కూడా ఇవ్వాలి ఇప్పుడు మేము యాజ్ పర్ BCCI రూల్. సో ఐ థింక్ డిస్ట్రిక్ట్స్ విల్ బీ అ వెరీ స్ట్రాంగ్ దిస్ థింగ్ అండి. అండ్ మన జగన్మోహన్ రావు ఇస్ ద ప్రెసిడెంట్ రైట్ నౌ. సో హీఈస్ లిటిల్ కీన్ టు డెవలప్ డిస్ట్రిక్ట్స్ క్రికెట్. ఎందుకంటే తెలంగాణ ప్రీమియర్ లీగ్ ఆడినప్పుడు హీ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్రాంచైజీ ఓనర్. సో ఆయన చాలామంది డిస్ట్రిక్ట్స్ ప్లేయర్స్ని బాగా ప్రమోట్ చేసిండు. ఐ థింక్ హీల్ టేకప్ డిస్ట్రిక్ట్స్ వెరీ సీరియస్లీ. కానీ నిజానికి ఒక మంచి ఇండియన్ క్రికెటర్ని మనం తయారు చేయాలి అని అంటే ప్రతి స్టేట్ నుంచి కూడా డెఫినెట్గా గ్రాస్ రూట్ లెవెల్ నుంచి పట్టించుకోగలిగే ఒక గొప్ప వ్యవస్థ ఒకటి తయారవ్వాలి సార్. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? 100% యూఆర్ రైట్. బికాస్ గ్రాస్ రూట్ లెవెల్ లోపల మనం స్ట్రాంగ్ లేకపోతే దిస్ ఈజ్ ద ఫౌండేషన్, దీనిపైనే బిల్డింగ్ కట్టేది. ఇది సరిగ్గా లేకపోతే యూ కెన్ నెవర్ మేక్ అ గుడ్ ప్లేయర్. యువర్ బేసిక్స్ గ్రాస్ రూట్ లెవెల్లో మంచి స్ట్రాంగ్ ఇచ్చి రైట్ ట్రైనింగ్ అన్నీ ఇస్తే దెన్ ఓన్లీ సమ్వన్ కెన్ గో అండ్ మేక్ ఇట్ బిగ్ ఇన్ ఇండియన్ టీమ్. ఇప్పుడు అండర్-19 హ్యాస్ బికమ్ ఒక అండర్-19 ఇండియా అదొక బెంచ్ మార్క్ అండి ఇండియన్ టీంలో సెలెక్ట్ చేయాలి. లేకపోతే ఎర్లియరు మేము ఆడే టైంలో రంజీ ట్రాఫీ ఆడాలా, సౌత్ జోన్ ఆడాలా, విల్స్ ట్రాఫీ, ఈ ట్రాఫీ, ఆ ట్రాఫీ అని వచ్చింది. దెన్ కొంచెం వెన్ వాస్ ఫినిషింగ్ అండ్ ఆల్ దట్ అండర్-19 హ్యాస్ బికమ్ లైక్ విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, జడేజా, దెన్ అందరూ దే ఆర్ ఆల్ కమ్ ఫ్రమ్ అండర్-19 డైరెక్ట్లీ. యువరాజ్ సింగ్ అందరూ, కేఎఫ్ అందరూ. సో అండర్-19 ఈజ్ మెయిన్. మీరు చెప్పినట్టు ఇప్పుడు గ్రాస్ రూట్ లెవెల్ అంటే ఫ్రమ్ 16-17 చేస్తే మనం 19లో వీ కెన్ పర్ఫార్మ్. ఫ్రమ్ దేర్ ఓన్లీ యూ కెన్ స్టెప్ ఇన్ టు ఇండియన్ టీమ్. సో వాట్ యూ సెడ్ ఈస్ 100% రైట్. మన గ్రాస్ రూట్ లెవెల్లో ఏదైతే రైట్ ఇది ఫీడ్బ్యాక్ ఉండాలా, రైట్ ట్రైనింగ్ ఉండాలా, రైట్ ఫిజికల్ ట్రైనింగ్ ఉండాలా, డయట్ ఉండాలా, ఎవ్రీథింగ్.
సో ఇప్పుడు కొంచెం ఐ థింక్ ఇప్పుడు అయ్యే కొత్త కమిటీ వచ్చి ఐ థింక్ ఇట్ డూ బాగా చేస్తుందని చాలా హోప్స్ ఉన్నాయండి అందరికీ, పూర కమిటీ పూర అసోసియేషన్కి హోప్స్ ఉంది, అండ్ తెలంగాణ పబ్లిక్కి కూడా హోప్స్ ఉన్నాయండి. రైట్. కానీ సార్ నిజంగా క్రికెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఏ స్టేట్ టీంలో అయినా, మన నేషనల్ టీంలో అయినా, ఇండియన్ టీంలో అయినా, మీరు ఇన్ కేస్ ఏదైనా ఇది మీరు చేస్తే బాగుంటుంది, ఈ ఇంటర్వ్యూ చేసి జనాల్లోకి తీసుకెళ్తే బాగుంటుందని ఎప్పుడన్నా మీకు అనిపించినా ప్లీజ్ లెట్ మీ నో దాట్. జనాలకు మనం తెలియజేసే ఒక గొప్ప ప్రయత్నం అయితే చేద్దాం సార్ డెఫినెట్గా. లేదు, నేను యాక్చువల్లీ ఐఎమ్ స్టార్టింగ్ ఎన్జిఓ వెరీ సూన్. ఇట్స్ అగైన్ స్పోర్ట్ రిలేటెడ్, నాట్ ఓన్లీ క్రికెట్, ఆల్ ద అదర్ స్పోర్ట్స్. ఎవరైతే ఫైనాన్షియలీ కొంచెం బ్యాక్వర్డ్ ఉంటారో అందరికీ, సో కొంచెం ఎక్స్ట్రాడినరీగా ఉన్నారు వాళ్ళు ఇక్కడ, దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. సో ఐఎమ్ ట్రయింగ్ టు పిక్ ఆల్ దోస్ పీపుల్ అండ్ ఒక స్కూల్ లెక్క ఏదో స్టార్ట్ చేసి వాళ్ళకి బేసిక్ ఎడ్యుకేషన్ ఇచ్చుకుంటా క్రికెట్ స్పోర్ట్స్ విల్ బీ మోర్ దిస్ థింగ్. సో అట్లాంటి ఒక స్కూల్ విలేజ్ అనేది ఒక ప్లాన్ చేస్తున్నాండి. ఐ థింక్ ఇట్ విల్ బీ స్టార్టెడ్ ఇన్ నెక్స్ట్ 6 months ఆర్ సంథింగ్. సో ఐఎమ్ ట్రయింగ్ టు గెట్ ఆల్ ద పీపుల్, రైట్ పీపుల్ ఇన్ ద లూప్. సో అది చేస్తే ఏమవుతుందండి, చాలా మట్టికి స్టేట్కి ఎట్లా ఆడాలో తెలియదు పబ్లిక్కి. స్టేట్కి ఎట్లా ఆడాలా అనుకుంటే ఒక జనరల్ టాక్, అమ్మ ఒకటి పైసలు ఉండాలి అక్కడ ఆడాలంటే, మళ్ళీ కిట్ బ్యాగులు ఇంత కాస్ట్లీ. ఇప్పుడు బ్యాట్స్ కూడా ఎంత అయిపోయినాయండి, ఒక్కొక్కటి 60,000-70,000 అయిపోయి. సో అంత ఐఎమ్ టాకింగ్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద రేంజ్. మీడియం రేంజ్ కూడా 25,000-30,000. 25,000-30,000 ఇస్ యావరేజ్ సాలరీ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ఇండియా. దే కెనాట్ ఎఫోర్డ్. సో అదొక భయము, అమ్మో అంత ఎక్కడ కొనగలుగుతాం అనేది. నెక్స్ట్ అక్కడ పోగానే అంత నీకు ఇన్ఫ్లుయెన్స్ ఉండాలంట, డబ్బులు ఉండాలా, అదొక టాకు. సో ఇట్ ఈస్ రియలీ డిఫికల్ట్. చాలామందికి హైదరాబాద్లో తెలియదు స్టేట్కి ఎట్లా ఆడాలను. డిస్ట్రిక్ట్స్ అయితే వదిలేసేయండి, వాళ్ళు అసలు వాడి పాపం వాళ్ళకైతే రోడ్ కూడా కనిపించేమో. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకే తెలియదు స్టేట్కి ఎట్లా ఆడాలనేసి. ఎంతోమంది మనకు తెలియని వాళ్ళు, సార్ హైదరాబాద్లో క్రికెట్ ఆడాలంటే ఎట్లా, స్టేట్కి ఆడాలంటే ఎట్లా అంటే, మీరు లీగ్స్ ఆడాలంటే ఎక్కడ లీగ్స్ ఆడాలా, ఎవరి దగ్గర పోవాలా. సో ఇట్లాంటి అండి. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు గివ్ అ సజెషన్. ప్లీజ్ సార్, ఇఫ్ అలాంటి వాళ్ళు ఎవరైనా ఒక పర్టికులర్ కాంటాక్ట్ నెంబర్ ఉంటే ప్లీజ్ ప్రొవైడ్ అస్ సో దట్ వీ కెన్ ఇన్ఫార్మ్ దెమ్. నేను ఐల్ గివ్ యూ మై నంబర్ మేడం, మీరు ఇచ్చేయండి. సో ఒక నంబర్, డెడికేటెడ్ నెంబర్ నేను దానికే పెట్టేస్తాను. సో ఐ కెన్ అటెండ్ ఆల్ ద కాల్స్. డన్. అయితే అదొకటి ఐఎమ్ జస్ట్ థింకింగ్ ఇన్ దోస్ లైన్స్ అండి. అంటే స్కూల్ లెక్క స్టార్ట్ చేసి, బట్ ఐల్ స్టార్ట్ విత్ క్రికెట్, ఎందుకంటే బికాజ్ నేను ఆడినాను కాబట్టి ఇట్ విల్ బీ ఈజియర్ ఫర్ మీ. దెన్ స్లోలీ ఐ కెన్ ఎక్స్టెండ్ టు అదర్ స్పోర్ట్స్. కొంచెం డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి కూడా చాలా దొరుకుతుంది అనేసి, బికాస్ ఇంకా లైఫ్లో ఏముంటుందని ఇవన్నీ చేస్తేనే ఐ థింక్ సాటిస్ఫాక్షన్. ట్రూ సార్. కానీ స్కూల్ లెవెల్లోనే మనం పిల్లల్ని కనుక గుర్తించి వాళ్ళలో ఉన్న టాలెంట్ని, లేదా మనం క్రియేట్ చేసి వాళ్ళలో ఒక డెడికేషన్ అనేది కనుక మనం క్రియేట్ చేయగలిగితే ఇట్స్ గివ్స్ యూ లాట్ ఆఫ్ వండర్స్ సార్ రియలీ. ఒకటి అది కూడా స్టార్ట్ చేయాలండి. స్కూల్ లెవెల్ ఏం చేయాలంటే, స్కూల్ లెవెల్లో ఒక కోచెస్ ఉంటారు కదా, ఆ కోచెస్ని ట్రైనింగ్ చేయాలి మనం. సో అప్పుడు ఏమైతే కొంచెం బేసిక్స్ అన్న దే కీప్ ఇట్ రైట్, బికాస్ ఆల్ ద స్కూల్ పీపుల్ దే కెనాట్ కమ్ టు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అండ్ లర్న్ క్రికెట్ విత్ ద కోచెస్. సో ఆ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో పర్టికులర్గా అవన్నీ, ఆ స్కూల్స్కి మనకి ఏదైతే కోచ్ ఉంటారు వాళ్ళ ఫిజికల్ డైరెక్టర్ ఉన్నాడు. సో బేసిక్ క్లాసెస్ తీసుకోవాలి వాళ్ళకి. ఒక మేబీ అబౌట్ 4 sessions విల్ డూ గుడ్. అవి తీసుకొని వాళ్ళు ఎవరైనా మంచి ప్లేయర్స్ ఉంటే దే కెన్ రికమెండ్ అండ్ దే కెన్ గెట్ ఇన్ ద లూప్. రైట్. మా స్కూల్లో ఒక పీఈటీ మాస్టర్ ఉండేవారు, ఫిజికల్ ట్రైనర్, ఎడ్యుకేషన్ టీచర్ ఉండేవారు. నేను స్కూల్లో 5th class చదివేటప్పుడు నా హ్యాండ్ పవరు, నా లెగ్ పవరు, షోల్డర్ అది చూసి, నీకు చాలా స్ట్రాంగ్ ఫిజిక్ ఉంది, సో స్పోర్ట్స్లోకి ఎందుకు రాకూడదు, నువ్వు షార్ట్ పుట్ అండ్ జావలిన్ త్రో అండ్ హెప్టాథ్లిన్, పెంటాథ్లిన్ స్టార్ట్ చేద్దాం నీకు అని అంటే, స్కూల్లో స్టార్ట్ చేసిన లైఫ్ పీజీ వరకు కంటిన్యూ అయింది సార్. నేషనల్ లెవెల్లో మన ఇండియాకి రిప్రజెంట్ చేసే స్థాయికి ఒక మారుమూల విలేజ్ నుంచి రాగలిగే స్థాయి ఎవరు వచ్చిందంటే, జస్ట్ ఆ లెవెల్లో ఉండే టీచర్స్ కూడా వాళ్ళు గుర్తించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఎడ్యుకేట్ చేయగలిగే ఏదైతే ఉందో అలా పీఈటీ టీచర్స్ కూడా ఉండాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుంది నాకు. కరెక్ట్ అండి, డెఫినెట్లీ. ఫిజికల్ డైరెక్టర్ ఇప్పుడు ధోని యాక్చువల్లీ ఫుట్బాల్ ప్లేయర్ ఉండండి, చూడండి అక్కడి నుంచి తెచ్చానా వికెట్ కీపింగ్ చేయనేసి ఇస్తే నౌ ఈస్ బికమ్ ఇట్స్ హిస్టరీ నౌ. ఎగ్జాక్ట్లీ. సో ఆ ఒక టాలెంట్ ఆ ఫిజికల్ డైరెక్టర్ కెన్ సీ దాట్, దెన్ ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇప్పుడు ఈ స్పోర్ట్లో ఈయన బాగున్నారు, ఈ జావ్లిన్ త్రోస్, మంచి షోల్డర్స్, స్ట్రాంగ్ ఆర్మ్స్ అంటే త్రోస్ వేయగలుగుతారు, అండ్ సమ్మన్ వాజ్ అ గుడ్ స్ప్రింటర్ అంటే వాళ్ళని దాంట్లో. సో ఈ టైపు కొంచెం చేయొచ్చండి, ఇది బాగా చేయొచ్చు. బట్ ఇట్స్ లాంగ్ ప్రాసెస్ అండి, బట్ ఇట్స్ అచీవబుల్. అంటే మీలాంటి వాళ్ళందరూ పూనుకుంటే
అది డెఫినెట్గా గ్రాస్ రూట్ లెవెల్లో నుంచి ఒక మంచి రిఫార్మ్స్ అది తీసుకురావచ్చని నాకు అనిపిస్తుంది సార్. అట్లీస్ట్ అంటే మీరు జిల్లాకి మీరు వెళ్ళలేరు, అట్లీస్ట్ హైదరాబాద్లో ఉండి మీరు చేయగలిగినంత మీ సరౌండింగ్ వరకు మీరు చేసినా కూడా దట్స్ మోర్ దెన్ ఎనఫ్ కదా. లేదు, జిల్లా కూడా వెళ్ళొచ్చు మేడం. ఇట్ ఈజ్ ఓన్లీ యువర్ డెడికేషన్. జిల్లాకి వెళ్ళి ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసి ఈ దినం సెలెక్షన్ ఉన్నది అని పిలిచి ఇచ్చేస్తే అది. ఇప్పుడు నేను ఒక టైమ్ ఇన్ 2012 ఫాస్ట్ బౌలర్స్ టాలెంట్ సర్చ్ అని పెట్టానండి. యాక్చువల్లీ ఎంత పేస్ వేస్తారండి మీరు నమ్మరు. నేను ఓల్డ్ సిటీ దిక్కు పోతే ఒక్కొక్కరు వచ్చి వాళ్ళ క్రికెట్ అంతా రబ్బర్ బాల్తో ఆడినోళ్ళు, వాళ్ళు వచ్చి పేస్ వేస్తారు మేడం. మీరు నమ్మరు, ఈజీలీ దేవర్ అబౌట్ 130, 135 ప్లస్. అండ్ కాళ్ళకి షూస్ లేవు, ఏం లేవు. అదే కదా, రాయిలతో కట్ అవుతుంది. కట్ అయినా వాళ్ళకి పట్టింపు లేదు, వాళ్ళ పాటికి వాళ్ళు వచ్చి వేస్తూ ఉన్నారు. ఇక్కడ వేస్తారు. సో వాళ్ళని తీసుకొచ్చి కరెక్ట్ చూసి మేము త్రూ గన్ వీవర్ సీయింగ్ ద స్పీడ్ అండ్ ఎవ్రీథింగ్ 130, 135, 138 వేస్తారు. వాళ్ళని తెచ్చి కొంచెం టెక్నికల్ సౌండ్ చేసి వాళ్ళకి ఫెసిలిటీస్ ఇస్తే డెఫినెట్లీ అండి మేడం. ఈవెన్ 100 మందిని మనం పిక్ చేస్తే దాంట్లో ఒక 5 మంది కూడా ఇండియాకి ఆడితే మన వర్క్ సక్సెస్ అయినట్టు. అదే కదా సార్, ఇప్పుడు ఆల్రెడీ మన ఇండియన్ టీంలో ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ 40+లోకి వచ్చేస్తున్నారు. సో నెక్స్ట్ యంగర్ జనరేషన్కి మనం ప్రిపేర్ చేసుకోవాలి అని అంటే వీ నీడ్ టు డూ దిస్ సార్. నెక్స్ట్ వరల్డ్ కప్కి దేర్ విల్ బి లాట్ ఆఫ్ చేంజెస్. యా దట్స్ వాట్ ఐ థింక్ విల్ లూజ్ అబౌట్ హాఫ్ ఆఫ్ ద టీమ్ విల్ లూజ్. ఎగ్జాక్ట్లీ. ఫ్రెష్ కానీ మంచిది మేడం, బికాజ్ వీఆర్ సీయింగ్ సో మచ్ ఆఫ్ మన రింకు అనే ఒకటి లాస్ట్ బాల్లో 6 కొట్టి ఆస్ట్రేలియాతోని మ్యాచ్ గెలిపించిండు. ఆయన కూడా మంచి ప్లేయర్. ఇప్పుడు మీ యంగ్ బ్యాచ్ మంచిగా ఉంది. బట్ టు కంటిన్యూ దట్ మన అగైన్ ఇట్ హాస్ టు స్టార్ట్ ఫ్రమ్ రూట్ లెవెల్. ఎగ్జాక్ట్లీ. మీ వైపు నుంచి మీరు ఏ ప్రయత్నం చేసినా ప్లీజ్ లెట్ మీ నో దట్ సార్. ఫ్రమ్ మై సైడ్ జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం నా వంతు బాధ్యతగా నేను కూడా చేస్తాను. సో టీమ్ కాంబినేషన్లో ఐ ఫెల్ట్ అశ్విన్ షుడ్ హ్యావ్ బీన్ యాడెడ్ స్పిన్నర్ ఇన్ ద టీమ్. ఎందుకంటే ఒకటి ఆస్ట్రేలియా కొంచెం స్పిన్నర్స్కి ఎప్పుడు కొంచెం వీకే. సో దట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఐ థాట్ అశ్విన్ మన సూర్యకుమార్ యాదవ్ ప్లేస్లో ఆడుతుంటే, ఎందుకంటే ఆయన సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద బ్యాటింగ్ ఇన్ ఈ వరల్డ్ కప్లో సూర్యకుమార్ ఐ థింక్ 10 మ్యాచెస్ ఆడిండ్రు, 47 హైయెస్ట్. ఓకే, మిగతా అన్నీ ఫెయిల్ అయ్యిండు. 8, 18, ఒక 22 ఏదో చేసిండు దాని తప్ప. సో ఓన్లీ 1 మ్యాచ్ ఈ స్కోర్డ్. అండ్ అంత లేట్ వరకు మనం ఆయన పైన డిపెండ్ అవుతున్నాము అంటే అక్కడే సగం మ్యాచ్ ఓడిపోయినట్టు. సో ఐ థాట్ అశ్విన్ ఉంటే ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుండే బౌలర్ ఫైనల్స్కి. ఇంకా అశ్విన్ కొంచెం రెస్ట్ కూడా చేస్తుండే, ఫ్రెష్ ఉండే దీంట్లో. అండ్ ఆస్ట్రేలియన్స్ కొంచెం వీక్. అండ్ మన బోత్ ఓపెనర్ అండ్ హెడ్ ఈజ్ బోత్ ఆర్ లెఫ్ట్ హ్యాండర్స్ హు ఆర్ ద మెయిన్ ప్లేయర్స్. సో ఆ అడ్వాంటేజ్ ఉంటుండే అని నా అభిప్రాయం అండి అశ్విన్ గురించి ఎస్పెషలీ. ట్రూ. యా, దిస్ ఇస్ అ రియలీ వెరీ వ్యాలిడ్ పాయింట్ అండి. ఎందుకంటే టీంలో ఒక్కొక్కళ్ళు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటి, ఎందులో ఎక్స్పర్టైజ్ అయ్యి ఉన్నారు. సో దానికి తగ్గట్టుగా మన వాళ్ళు ఎవరిని దించాలి అనేది దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. కొంచెం ఇది ప్రెడిక్టబుల్ టీం ఆస్ట్రేలియన్స్ కూడా వాళ్ళ హోంవర్క్ అంతా ఈ టీం పైన చేసిండొచ్చు. సో మేబీ ఒక సర్ప్రైజ్ రాగానే కొంచెం అది ఇట్ విల్ డిస్టర్బ్ దేర్ థాట్ ప్రాసెస్ అనేసి నేను అనుకోవడం. కరెక్ట్. ఏమైనప్పటికీ మీరు ఇంత శ్రమ తీసుకుని జర్నీ చేసి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మోర్ ఓవర్ మీరు ఏదైతే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి వర్క్ చేయాలనుకున్నారో ప్లీజ్ లెట్ us do it sir together. Definitely from my side, definitely we'll support as soon as. Sure madam. Thank you sir, thank you so much. Thank you very much.